ஐயா வேகமா ஃபேக்டரி போகலாம் ஐயா. என்னாச்சுடா? வேகமா வருங்களா? ஒரு நிமிஷம். మనిషి ఆశకి హద్దుండదు అని చెప్తారు కదా, అది నిజమే. ఒకేసారి అంత డబ్బు చూసిన బాలచంద్రంలో ఉన్న ఆశ కాస్త దురాశగా మారింది. ఆ దురాశ వాడి చేత మొదటి తప్పు చేయించింది. దురాశలో బాలచంద్రన్ అవసరానికి మించి 2 ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ పెంచేసి ఒక ప్లాన్తో మళ్లీ దాన్ని కలవడానికి వెళ్ళాడు. చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇంత గౌరవం నాకెప్పుడూ దక్కలేదు. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాలనుంది. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. చెప్పాను కదా బాలచంద్రన్, నువ్వు పిలిస్తేనే వస్తానని. నీ మొహంలో సంతోషంతో పాటు తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. ఏంటది? నీ సహాయంతో ఇంకో ఫ్యాక్టరీ కట్టించుకున్నా. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది. 2 ఫ్యాక్టరీల్లో క్రాకర్స్ ఉత్పాదన పెంచేశా. నాకు నువ్వు మళ్ళీ సాయం చేస్తే ఈసారి పోయినసారి కన్నా రెట్టింపు లాభం వస్తుంది. రెట్టింపు కాదు, ఈ ఊళ్ళో ఉన్న ఏ జమీందారు నీ ముందు పనికిరాడు. నిన్నంత గొప్పవాణ్ణి చేస్తాను. అవునా? అవును, కానీ దానికి తగిన ధర నువ్వు చెల్లించగలవా? ఒక రక్తపు చొక్కేగా, అది నేను తెచ్చేస్తా. రక్తం చుక్క పనికిరాదు, దాని రుచి నేను చూసేశాను. ఈసారి అంతకు మించి కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నావు? నీ పెళ్ళాం. నీ పెళ్ళాన్ని నాకు సమర్పించు బాలచంద్రన్. ఈ ఊళ్ళో నీకు ఎదురే ఉండదు. ఏమడుగుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు కోరుకుంటున్న దాని ముందు నా కోరిక చాలా చిన్నది బాలచంద్రన్. కుదరదు. ఆగు బాలచంద్రన్, నువ్వు నన్ను కాదని వెళ్ళిపోలేవు. నిన్ను ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లిపోయి కూర్చోపెట్టిన నేను తిరిగి నేల మీదకి విసిరయ్యలేనా? ఆలోచించు. నువ్వు నన్ను బెదిరించవనుకున్నా. నువ్వు నన్ను ఎదిరించవనుకున్నాను. నేను పిలిస్తేనే వచ్చావు కదా, ఇప్పుడు నేనే చెప్తున్నా, వెళ్ళిపో. పిలవడం వరకు మాత్రమే నీ వంతు బాలచంద్రన్. వెళ్ళిపోవడం నా నిర్ణయం. నువ్వు అడిగింది నేను ఇవ్వలేను. వెళ్ళు. ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు రావాల్సింది నా దగ్గరకి. అలా కొన్ని రోజులు అది బాలచంద్రన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ బాలచంద్రన్ మొండిగా తన నిర్ణయం మీదే నిలబడ్డాడు. ఏదైతే అదైందనుకుని పట్టుదలతో కూర్చున్న బాలచంద్రన్ జీవితంలో ఆ రోజు వార్తాపత్రిక ఒక చెడు వార్తను తెచ్చింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంవత్సరం ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాకర్స్ ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఆ వార్త చదివిన బాలచంద్రన్ మొదటిసారి తన ధైర్యాన్ని కోల్పోయాడు. ఏంటక్క, డ్రామాలో నువ్వు కూడా చేస్తున్నావంటగా? అవునే, అంజీ అన్న చేయమన్నాడు, అందుకే చేస్తున్నా. నువ్వు కూడా చేస్తావా? అక్క, చేస్తాను. సరే అయితే నేను అంజీ అన్నతో చెప్తాలే.
ఏ కాశీ ఇంక వా. తను చదివిన వార్త గురించి విచారిద్దామని ఊర్లో ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్తాడు బాలచంద్ర. నాటకం చాలా బాగుంటదయ్యా. ఒకసారి చెప్తే అర్థం కాదా? పక్క నుంచోమని చెప్తున్నా. నమస్కారం అయ్యా. దండాలయ్యా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి అయ్యా, ప్రభుత్వం బ్యాన్ ప్రకటించింది. కొన్ని రోజుల వరకు మాత్రమే. చూస్తూ ఉండండి, ఇంకొన్ని రోజులైతే వాళ్ళే తెస్తారు. ఇదిగో, చూరా. ఆ ఆఫీస్ బాయ్ చెప్పిందంతా విన్న బాలచంద్రన్కి కాస్త ధైర్యం వచ్చింది. డైలీ ప్రొడక్షన్ ఆపేసి ఉన్న స్టాక్ మొత్తం తాను కొత్తగా కట్టించిన ఫ్యాక్టరీ వేర్ హౌస్కి షిఫ్ట్ చేయించాడు. ఇక ప్రభుత్వం బ్యాన్ తొలగిస్తే మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టొచ్చు అనే ఆశతో వేచి ఉన్నాడు. దండాలయ్యా.